వైసీపీ నేతలు శివరాజకీయాల కోసం తెగెదురు చూస్తుంటారని పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో గురజాల నియోజకవర్గంలో 12 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పాపం వాళ్ళకే దక్కుతుందన్నారు. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో 2 దళితుల మధ్య గొడవ జరిగి ఒకరిపై ఒకరు కర్రలతో దాడులు పాల్పడ్డారని తెలిపారు. సాల్మాన్ అనే వ్యక్తి తలకి బలమైన గాయం కావడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని తెలిపారు. వాస్తవానికి గొడవకు దిగిన 2 దళిత యువకులు ఏ పార్టీలోనూ అంత చురుకుగా ఉండేవారు కాదని ఎరపతినేని వెల్లడించారు. 2 వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఒకరు మరణిస్తే దానికి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఇదే మహేష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని 12 మందిని అత్యంత కిరాతకంగా హత్యలు చేయించారని ఆరోపించారు. అంతమంది దళితులను దారుణంగా హత్య చేస్తున్నా అధికారంలో ఉన్న మహేష్ రెడ్డి కళ్లు మూసుకుని కూర్చున్నారని విమర్శించారు. కనీసం ఆ హత్యలపై సరైన ఎఫ్ఐఆర్లు కూడా నమోదు కాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా కాసు ధనదాహానికి అక్రమ మైనింగ్ కు ముక్కుపచ్చలారని 8 మంది పిల్లలు చనిపోయారని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు పల్నాడులో రక్తపు టేరులు పారించి సీఎం హోదాలో ఉండి కూడా జగన్ రెడ్డి సైంధవుడి పాత్ర పోషించారని ఎరపతినేని మండిపడ్డారు. ఇప్పుడు అసలు పిన్నెల్లిలో ఏం జరిగిందో తెలుసుకోకుండానే జగన్ విమర్శలు చేయడం అవివేకమని తెలిపారు. శవ రాజకీయాలు రఫా రాజకీయాలకు స్వస్తి పలకకపోతే రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలు శాశ్వత సమాధి కడతారని ఎరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇవన్నీ ఇక్కడ పెట్టిన అవసరం. పిన్నెల్లిలో గత 4-5 రోజుల క్రితం 2 వ్యక్తుల మధ్య ఒకరు సాల్మన్ బై క్యాస్ట్ ఎండి పిన్నెల్లి, ఒకతను పేదరు బై క్యాస్ట్ ఎంఎల్, ఇద్దరు కూడా దళిత వర్గాలు. పార్టీలు వేరువేరైనా వీళ్ళిద్దరు అంత యాక్టివ్ కార్యకర్తలు కాదు. 2 పార్టీల్లో కూడా సానుభూతి పరులు. పిన్నెల్లిలో ఎండి ఎమ్మెల్సీ దాదాపు మెజారిటీ టీడీపీలోనే ఉన్నారు గత 30 సంవత్సరాలుగా. ఎండీసీలో దాదాపు 95% టీడీపీలో ఉన్నారు. అంబాపురం పురంశెట్టి అంకులు 25 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. పెదగాళ్ళ కాపు నాయకులు ఆయన్ని గొంతుకొచ్చి చంపారు. తమ్మిశెట్టి నీలకంఠ బాబు వడ్డెర పనిచేసేందుకు కూల్ డబ్బులు అడిగితే కత్తులతో పొడిచి పేగులు బయటికి లాగి చంపారు. షేక్ అలీషా ముస్లిం దాచపల్లి అతను చంపారు. పిన్నెల్లి కాదర్ భాష అతన్ని చంపారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు. బయలడుగులు పిచ్చయ్య బీసీ యాదవ్ పిడురాల మండలం పందిటివారిపాలెం ఆయన్ని చంపారు. యోహాన్ అని కోనంకి గ్రామం బై క్యాస్ట్ మాదిగా పిడురాల మండలం. ఈయన 19 ఎన్నికలప్పుడు కాసు మహేష్ రెడ్డి గ్రామం వస్తే ఘర్షణ పెట్టుకున్నాడని చెప్పి ఎన్నికల తర్వాత వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్ని పిలిపించి వైసీపీ వాళ్ళని వరుసగా నిలబెట్టి వాళ్ళ కాళ్ళు పట్టించారు పిడుగురాళ్ళ పోలీస్ స్టేషన్లో యోహాన్ని. దాని తర్వాత లెక్కర దాపించి దాంతో పురుగు మందులు దాపి చంపి కోనంకిలో అక్కడ ఊరేసుకొని చనిపోయినట్టుగా క్రియేట్ చేశారు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టల. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రామాపురం గ్రామం నుంచి ఆశం నాగిరెడ్డి ఈయన్ని కూడా ఏం చంపడం జరిగింది. ఇంకొకతను బ్రహ్మయ్య అని మాడుగుల గ్రామం నుంచి ఆయన్ని కూడా చంపడం జరిగింది. 8 మంది పిల్లలు ఈ కాసు మహేష్ రెడ్డి చేసిన అక్రమమైన గుంతల్లో ఈ 8 మంది పిల్లలు చనిపోయారు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాలు 1924 మధ్య ముక్కుపచ్చలారిన 8 మంది పిల్లలు
బీసీలు, మైనార్టీలు, కాపులు. తుమ్మల చెరువు, పిట్రాల మండలం 3, శ్రీనివాసపురం 2, తంగెడ 1, నారాయణపురం 1, నడిపూడి 1. వీళ్ళంతా చిన్నపిల్లలు. అక్రమ మైనింగ్ గుంతలో పడి వీళ్ళు చేసిన అక్రమ మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. వీళ్ళు చెప్తున్నారు దళితులు చంపారని. ఒకటే దళితుల మీద చాలా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈరోజు. ఇది వ్యక్తుల మధ్య గొడవ, రాజకీయ పార్టీలకు సంబంధం. ఈ సంవత్సరంలో తెలుగుదేశం వచ్చిన తర్వాత అధికారంలో గురజాల నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఎక్కడ వైసీపీ వాళ్ళ మీద దాడులు లేవు. కూలిపోయి నేర్చుకుని డబ్బులు అడిగితే వైసీపీ వాళ్ళు కత్తులతో పడిచి పేగులు బయటికి లాగి చెప్తారు. నీలకంఠ బాబుపై క్యాస్ట్ పడిన బీసీ. ఇది చూడండి, కత్తులతో పడిచి పేగులు ఎలా బయటికి లాగి చంపారో మనం చూసాం. ఇది ఒకటి కాదు. అలానే ఈ 4 వడ్ర కార్మికులను కూడా నీలకంఠ బాబు చనిపోయాడు. వీళ్ళని కూడా కత్తులతో పొడిస్తే వీళ్ళు కూడా నీలకంఠ బాబు చనిపోయాడు. వీళ్ళు 4 బతికారు. 5 పొడిచారు మొత్తం కత్తులతోని. ఈ విధంగా ఒకటి కాదు, అరాచకం అంటే నియోజకవర్గంలో ఎంత అరాచకం చేశారో పిన్నెల గురించి నేను చాలా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మీకు. వాళ్ళు ఎలాంటి అరాచకాలు చేశారో అవి కూడా చెప్తాను మీకు. ఎంతమంది మీద దాడి చేశారు, మహిళపై ఎంతమంది మీద అత్యాచారాలు చేశారు, ఇవన్నీ కూడా మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు పెన్నెల్లి గ్రామంలో ఇందాక కూడా మీకు చెప్పాను, దాదాపుగా ఒక 50 మందిని కొట్టారు. దాంట్లో వీళ్ళందరూ కూడా ఈ గవర్నమెంట్లో, వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళంతా బాధ్యతలు. వీళ్ళకి చూస్తే ఒక్కొక్కరికి తల మీద 20-30 స్టిచెస్ పడ్డాయి. దారుణంగా నరికి, కాళ్ళు చేతులు నరికి కొంతమందిని చంపారు, కొంతమందిని కొట్టారు. దీని మీద కనీసం కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా అవ్వలేదు. ఇప్పుడు కొన్ని ఎఫ్ఐఆర్లు కట్టి కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంకొన్ని ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. 4 ఏళ్ల నరకం పిన్నెల్లో అందరూ బయట ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య. వీళ్ళు తురకపాలెం గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్, సైదాబీ, అస్సాంలా ఉమర్. దీంట్లో ఒక అమ్మాయికి, మూగమ్మాయి సజీవ దహనం చేయబోయారు. ఇల్లు మాత్వరం మండలం